అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉంటున్నాను. మనకు ఏ కార్పొరేటరు ఇంతవరకు మన కాలనీకి ఇవ్వనటువంటి అత్యధిక ఫండ్ ఇచ్చి మన కమ్యూనిటీ హాల్ ను మొదటి అంతస్తు నిర్మాణానికి సహకరించినటువంటి వారికి సభాముఖంగా అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వనస్థలిపురంలో 5 సంవత్సరాల కింద ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? మరి గతంలో కూడా కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు వెంకటరమణ కాలనీ ఈస్ట్ కు ఒక్క 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన పాపన పోలేదు. తర్వాత 3 సార్లు కార్పొరేటర్ అధికార పార్టీ టీఆర్ఎస్ లో డబ్బులు ఉన్న టైంలో నేను భారతీయ జనతా పార్టీలో గెలిచినాడు. జిహెచ్ఎంసీ లో రూపాయి లేని పరిస్థితి, టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ కు రూపాయి లేని సందర్భం నా సొంత నిధులకు వెళ్ళి శాంక్షన్ చేసిన. పనిచేసే నాయకుల్ని, పనిచేసే వాళ్ళని గౌరవించి మరొక్కసారి మీ ముందుకు వచ్చే అవకాశం కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఎవరు ఇంటికి గడప ఖాళీ పెట్టకుండా మళ్ళీ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. మళ్ళీ మీ ఖాళీ ఇంత సుందరంగా చేస్తున్నాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు భూపాల్ రెడ్డి, వెంకటరమణ కాలనీ వైస్ ప్రెసిడెంట్. నేను ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి బిల్డింగ్ లేక మేము ఎన్నో అవకతవకలు పడి చిన్న దాంట్లో అడ్జస్ట్ కాక చాలా కష్టాలు పడ్డాం. ఈరోజు కార్పొరేటర్ దయ వల్ల మాకు ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మాకు బిల్డింగ్ 14 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మాకు కూడా పదవి కాలం అయిపోయింది, మా బాడీది కూడా. మేము కూడా ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తున్నాము. నేను ప్రెసిడెంట్గా పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నా పేరు భూపాల్ రెడ్డి. నా హౌస్ 4 రోడ్ నెంబర్ 4. నేను కాలనీవాసులకు అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తున్నా, నాకు అవకాశం కల్పించండి. నేను మీకు ఎప్పుడు పిలిచినా మీ అందుబాటులో ఉంటా అని నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని నేను మనస్ఫూర్తిగా వెంకటరమణ కాలనీ వాసులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.